పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. 80,000 కోట్లు దీనికి ఖర్చు కేటాయించాలి. ఎలాంటి వనరులు సేకరించాలి. ఇదంటూ ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. అయితే పోలవరం బనకచర్లపై ఎగువ రాష్ట్రాలు పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల తాము నష్టపోతున్నామని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలు ఇప్పుడు కేంద్ర జలశక్తి కార్యదర్శులకు లేఖలు రాశాయి. మహారాష్ట్ర ఏమంటుంది? పోలవరం బనకచర్లకి మీరు కేంద్ర జలశక్తి అనుమతిస్తే గోదావరి అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో తమకి వాటా వాడుకుంటామంటూ మహారాష్ట్ర చెప్తుంది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించి 80 టీఎంసీల్లో వల్ల గోదావరి అవార్డు ప్రకారం తమకు 11 టీఎంసీలు నీటిని అదనంగా వాడుకునే అవకాశం ఉందని, కర్ణాటకకు 14 టీఎంసీలు నీటిని వాడుకునే అవకాశం గోదావరి రివార్డు మాకు ప్రకటించిందని అవి గుర్తు చేస్తున్నాయి. అలాగే పోలవరం బనకచర్ల ద్వారా రోజుకి 2 టీఎంసీలు చొప్పున 243 టీఎంసీలు మీరు అక్కడి నుంచి తరలిస్తే గోదావరి అవార్డు ప్రకారం, ఆ తామాషా ప్రకారం ఇక్కడ నీటిని ఆపేస్తామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి మహారాష్ట్ర. అలాగే కర్ణాటక కూడా ఎప్పుడైతే గోదావరి బనకచర్లకి కేంద్ర జలశక్తి అనుమతిస్తుందో అప్పటి నుంచే కృష్ణా జలాల్లో కిందికి ఆంధ్రప్రదేశ్ వాటా తగ్గించి 64 టీఎంసీలు తాము వాడుకుంటామంటూ కర్ణాటక చెప్తుంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గోదావరి జలాల్లో 1000 టీఎంసీలు వాటా మాకుందంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నారు. అలాగే గోదావరి కావేరి అనుసంధానం కానీ చేపడితే ఎంతైతే గోదావరి జలాలు తరలిస్తారో ఆ తామాషా ప్రకారం కృష్ణా జలాల్లో నీటిని మేమే వాడుకుంటాము అంటూ ఒక పక్క మళ్ళీ మహారాష్ట్ర చెప్తుంది. 64 టీఎంసీలు వాడుకుంటాము గోదావరి బనకచర్ల అనుసంధానం చేపడితే కర్ణాటక చెప్తుంది. 11 టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు నీటిని మళ్లిస్తున్నారు. దాంట్లో మా వాటా 11 టీఎంసీలు. మళ్ళీ బనకచర్లకి నీటిని తరలిస్తే ఆ తామాషా ప్రకారం ఎంతైతే నీటిని మళ్లిస్తారో ఆ తామాషా ప్రకారం కృష్ణా జలాల్లో నీటిని వాడుకుంటామంటూ మహారాష్ట్ర చెప్తుంది. ఇంకా పోలవరం బనకచర్లపై అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఎలా సంప్రదిస్తుంది? మహారాష్ట్రలో దుర్భిక్ష ప్రాంతాలైన విదర్భ, మరఠ్వాడ ప్రాంతాలకు కూడా నీటిని మళ్లిస్తాము. మీరు పోలవరం బనకచర్లకు అనుమతి ఇస్తే ఇక్కడ మరాఠాలో కూడా దుర్భిక్ష ప్రాంతాలైన మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు కూడా గోదావరి వరద జలాలను మళ్లించే విధంగా ప్రాజెక్టుకు అనుమతించాలంటూ మహారాష్ట్ర కోరుతుంది. మన ఆంధ్రప్రదేశ్ పైన ఎగువ రాష్ట్రాలు ఈ పోలవరం బనకచర్ల అనుసంధానంపై ఇన్ని అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంకా 1000 టీఎంసీలు వాటా ఉందంటున్నాడు ఆయన. దీనివల్ల తెలంగాణ ఇబ్బందులకు గురవుతుంది అంటున్నాడు ఆయన. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలని సంప్రదించాకే మేము పోలవరం బనకచర్ల అనుసంధానంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ స్పందించారు. ఇది ఈ పోలవరం బనకచర్ల అనుసంధానంపై ఎగువ రాష్ట్రాలు చేస్తున్న ప్రకటనలు. ఇక్కడ రాయలసీమ ఎలా దుర్భిక్ష ప్రాంతమో అక్కడ మహారాష్ట్రలో కూడా విదర్భ, మరఠ్వాడ దుర్భిక్ష ప్రాంతాలు. ఇక్కడ వరద జలాలను మళ్లించే పని అయితే మాకు కూడా విదర్భ, మరఠ్వాడకి వరద జలాలను తీసుకెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలంటూ వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. రాగానే పోలవరం బనకచర్ల తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడుతున్నారు. పొరుగు రాష్ట్రాలకి సంప్రదించకుండా కొన్ని ప్రకటనలు చేశారు. దీనిపై వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో మాట్లాడి ఇలా ముందుకు వెళ్దాం, వరద జలాలనే కదా మేము తీసుకెళ్తుంది, మీ అభ్యంతరాలు ఏమిటి, ఎలా పరిష్కరించుకుందాం అంటూ ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు కానీ ఇటువంటి ప్రకటనలు చేయలేదు.
ఏకంగా డిపిఆర్ 80,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇలా ముందుకెళ్దాం అంటున్నారు గానీ, ఒక సరైన నిర్ణయం లేకుండా ఇలా ముందుకెళ్తుంటే చాలా విమర్శలైతే వస్తున్నాయి. తాజాగా ఈ 3 రాష్ట్రాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ పోలవరం బనకచర్ల అనుసంధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరి మనం వరద జలాల్ని రోజుకు 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలు బనకచర్లకు తీసుకెళ్లే సాధ్యమేనా? కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో సంప్రదించి ఆంధ్రప్రదేశ్